హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. బట్ బాబుకే చాలా హెల్త్ బాగోలేదు. అందుకే 1 వీక్ నుంచి వీడియోస్ కూడా సరిగా చేయట్లేదండి. అదొకటి, మా ఫోన్ కొంచెం వాటర్లోని పడిపోయిందన్నమాట. వీడియోస్ తీయడానికి ఫోన్స్ కూడా క్లారిటీ మాకు అంతగా లేదండి. ఆల్రెడీ మాకు కామెంట్స్ కూడా క్లారిటీ లేదని చెప్పేసి వస్తున్నాయి. ఏం చేస్తామండి, డమ్మీ ఫోన్లు అడ్జస్ట్ అయిపోవలసిందే, మరి ఏం చేయలేం కదా. సో ఇంకా వుడా పార్క్ వచ్చామండి. ఎందుకక్క ఇంత ఎండలో వుడా పార్కులు, జూ పార్కులు అవన్నీ మీరు తిరగడం కోతుల్లాగా అనుకుంటున్నారేమో. మేము కావాలని అయితే అసలు రాలేదండి. వేరే వాళ్ళకి షూట్ చేస్తున్నాను, మీరు కూడా రండి ఒక వీడియో తీస్తానని చెప్పి మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్ అన్నారన్నమాట. సో అలా ఇంకెందుకులే, ఏదో ఒక వీడియో తీసి పెట్టాలి కదా ఖచ్చితంగా అని చెప్పి, ఖచ్చితంగా అంటే ఏదో మనం పెడితేనే కదా మనం నలుగురికి తెలిసేది. సో మేము అలా వెళ్ళామన్నమాట. చెప్పాను కదా బాబుకి హెల్త్ బాగోలేదని. 7 days నుంచి బాబు ఏమీ ముట్టుకోవట్లేదండి. తింటున్నాడు, నేను ఫీడ్ చేస్తున్నాను కాబట్టి ఓకే. అదే ఫీడింగ్ ఏమీ లేకపోతే, ఫుడ్ తీసుకోకపోతే బాబు ఎంత వీక్ అయిపోదురు కదా. సో నేనైతే అందుకే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి. అంటే న్యూ బోర్న్ బేబీస్ మదర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఒకే విషయం చెప్తున్నాను. 2 years వరకు కూడా పిల్లలకి ఫీడ్ చేయండి. ఖచ్చితంగా ఫీడింగ్ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే బేబీస్ హెల్తీగా ఉంటారు. ఎటువంటి కూడా బయటివి ఏమైనా ఉంటాయి కదా ఇష్యూస్, అంటే జ్వరాలు, దగ్గులు అవేమీ రావండి. అసలు మదర్ ఎంత హెల్తీగా ఉంటుందో బేబీ కూడా అన్ని రోజులు హెల్తీగా ఉంటుంది. ఈ బొమ్మతో చాలా ఎంజాయ్ చేశాడండి మా బాబు. అంటే 7 days నుంచి ఈరోజే యాక్టివ్గా ఉన్నాడు. సో ఈ బొమ్మ చూసారా ఎంత కామెడీగా ఉందో, నాకు కూడా చాలా నచ్చింది. నేను కూడా చాలా నవ్వుకున్నానండి ఆ బొమ్మ చేసే చేష్టలకి అన్నిటికి. ఇంకా ఆవిడ చూసారా, ఇంకా గోక్కుంటుందని చెప్పి కొట్టి వెళ్ళిపోయింది. ఇంకా బాబు వచ్చి వాటర్ తాగామట. ఆ వాటర్ నా ఫీడింగ్ ఇంకేమీ లేవండి బాబుకి. ఇంకా అందుకోసమే నాకు కూడా ఇంక వీడియోస్ ఏమి వద్దులే రాజు, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, బాబు కూడా ఇంక బొజ్జుంటాడేమో అని చెప్పేసి ఇంటికి వచ్చేసామండి. వాడు కూడా ఆడుకొని అలసిపోయాడండి. ఇంకా ఇంటికి వచ్చే దారిలో బొమ్మలు కొనమన్నాడు. ఇంకెందుకు, బీచ్కి వెళ్తాం కదా, అక్కడ ఎగ్జిబిషన్కి ఎలాగే వెళ్దాం అంటున్నావు కదా, ఇంకా అక్కడ కొందాంలే రాజు అని అంటే, అస్సలు అప్పుడే అండి వీడు వుడా పార్క్లో మొత్తం బొమ్మలు పెట్టేశాడండి. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా, సో ఇదంతా కొత్తగా అనిపించింది నాకు. మా ఆయన గారు పువ్వు ఇచ్చారు, అదే చెవులో పెట్టుకొని ఏదో కామెడీ చేస్తున్నాను కోతులాగా, మీరేం భయపడద్దు. సో ఇక్కడ బీచ్కి వచ్చి వస్తే చాలా రష్ ఉందండి. అస్సలు మనం కింద దిగితే పైకి వస్తామో లేదో కూడా అసలు నమ్మకాలు లేవు. బైక్స్ చూస్తారా మీకు నమ్మకం వచ్చేస్తుంది. సో ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్దాం అనేది ఫ్లాప్ అయిపోయిందన్నమాట. పక్క ఉంటుంది కదా, పక్క ఎగ్జిబిషన్కి వెళ్ళాము. పక్క ఎగ్జిబిషన్కి వెళ్ళి చూస్తే అన్నీ పురాతకాలంవేనండి. మన కాలంకి సంబంధించినవి ఏమీ లేవు. ఎప్పుడో గతంలో తవ్వి తీసిన బొమ్మల్లాగా ఉన్నాయి అవన్నీ. మా ఆయన గారు అవి కూడా కొనేయమంటుంటే నేను చెప్పాను, అవి ఆడుకోవడానికి ఏమి అవ్వదు, ఇలాగనగానే టక్కమని ఇరిగిపోయేటట్లు ఉన్నాయి, ఏమీ వద్దు, కంచరపాలెంలో కొనుక్కుందాంలే ఎక్కడైనా బ్రాండెడ్వి అని చెప్పేసి అన్నాను. అంటే బ్రాండెడ్ అంటే ఏవో అనుకోగలరు, అంటే నార్మల్ ఉంటాయి కదండి, అంటే కొంచెం గట్టిగా ఉన్న బొమ్మలు లాంటివి, అలాంటివి కొనుక్కుందాంలే అని చెప్పేసి ఇస్తాను. ఇక చూసారా, ఏదో యూత్ లాగా ఇస్తున్నాను నేను. అంటే ఇస్తారు కదా కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు, అలా ఇస్తుందనమాట. యూత్ అంటే యూతే కదక్క, ఏం ముసలైపోయావా 70 సంవత్సరాలు అనుకోగలరు, అలా కాదండి. అంటే ఇంగ్లీష్ పిల్లలు ఇస్తారు కదా, అలా ఇచ్చాను. ఈ అమ్మవారి గుడి ఎంతమంది తెలుసండి, నాకు కామెంట్ చేయండి. మీకు నమ్మకం ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. అది సర్లే అండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు హిందూస్ ఉన్న వాళ్ళు క్రిస్టియన్ ఎందుకు తిడతారండి, క్రిస్టియన్గా ఉన్న వాళ్ళు హిందూస్ని ఎందుకు తిడతారండి? వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఒకే దేవుడు అని తెలుసా మీకు ఎవరికైనా? వీళ్ళందరూ కూడా ఒకే దేవుడు అండి. మీలోని దేవుడు ఉంటాడు, మాలోని దేవుడు ఉంటాడు. అసలు దేవుడే మనిషి అండి. నమ్మకం, మనకు ఉన్న నమ్మకం, అదే నమ్మకం నాలో కూడా కలిగించింది తల్లి. ఎందుకు అని అంటారా, నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారండి. నాకు మా దేవి అక్క, చిన్నక్క చెప్పింది మాట, ఈ గుడికి వెళ్ళు ఖచ్చితంగా కలుగుతుంది చెల్లి అని చెప్పేసి. సో నేను ఈ గుడికి వచ్చానండి. 1 week వచ్చాను. నెక్స్ట్ 1 weekలో నేను ప్రెగ్నెంట్. అసలు ఎవ్వరు నమ్మలేదండి, మా అత్తయ్య గారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ. అసలు నేనే నమ్మలేదు. ఆ కిట్లో చూపించిన బేబీ హార్ట్ బీట్ వచ్చిన వరకు కూడా నేను అస్సలు, ఆ డాక్టర్ చూపిస్తుంటే నిజంగా ప్రెగ్నెంట్ అని చెప్పి నాకు నేనే డౌట్గా అడిగానమాట. అంత పట్టుదల తెల్లమాట. మీకు ఎవరికైనా ఇన్ కేసు విజిట్ చేయాలని ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, మీకే నమ్మకం కుదురుతుంది. ఇంటికి వచ్చే దారిలో చెరుకు రసం తాగమాట.
ఇంకా ఇంకేం తినకూడదు అని చెప్పి చెరుకు రసం తాగాము. ఇప్పటికే గబ్బిలంలాగా ఉన్నావు, ఇంకేమి తినకపోతే గబ్బిలం పిల్లవైపోతావు, ఏదో ఒకటి తినాలి కదా, నేను బిర్యానీ పట్టుకొని వస్తానంటే అందుకే నవ్వుతున్నాను. ఇంకా మా మా ఎండింగ్ ఎలా అంటే బిర్యానీతో ఎండ్ అయ్యిందన్నమాట. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను కామెంట్కి రిప్లై ఇస్తున్నాను కదా, ప్లీజ్ కామెంట్ మీ. బాయ్ బాయ్.